2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై సీఎం రేవంత్ ఇవాళ మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 2 సంవత్సరాల్లో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు విజయం సాధించాయి, ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, మంత్రుల పనితీరు ఎలా ఉందనే కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఇక తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలపై ఈ సమావేశంలో ప్రధాన చర్చ ఉండనుంది. ఈ ఎన్నికలను తమ 2 ఏళ్ల పాలనకు రెఫరెండంగా భావించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. మొన్నటి పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ 66 నియోజకవర్గాల్లో గెలుపొందింది. అయితే పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ 87 నియోజకవర్గాల్లో ఆధిపత్యం కొనసాగించింది. దీంతో హస్తం పెద్దలు సంతృప్తిగా ఉన్నారు. అయితే పలువురు ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో ఓడిపోవడం, పార్టీ బలపరిచిన అభ్యర్థి కాకుండా రెబెల్స్ అభ్యర్థులు గెలుపొందడం పట్ల హస్తం పెద్దలు అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొంత గ్రామాల్లో ఓడిపోయారంటే ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి మొదలైందని, ఈ సమస్యను వెంటనే అధిగమించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల చివరిలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నారు. 27 నుంచి 29 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై చర్చ చేయనున్నారు. మరోవైపు రైతులు నాట్లు వేసే సమయానికి రైతు భరోసా వేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ అంశంపై కూడా సీఎం మంత్రులతో చర్చించనున్నారు. ఇక రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టార్గెట్ కూడా మంత్రుల సమావేశంలో చర్చకు రానుంది. పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు రానున్న ఎన్నికల్లో జరగకూడదని సీఎం భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులు సమీక్షలు నిర్వహించుకొని భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు ఉండాలని, ఆ బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులే తీసుకోవాలని సీఎం సూచించనున్నారు.